హాయ్ అండి. నిఫ్టీ 25,000 లెవెల్ క్రాస్ చేసింది. సో నెక్స్ట్ ఏంటి అనేది చూసేద్దాం. సో చార్ట్ ఓపెన్ చేసి నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్ ఇది సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటమ్ స్టార్ట్ అవుతూ వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీకు డబుల్ బాటమ్ కనిపిస్తూ ఉంటుంది. చూసారా? మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారా? చూసినప్పుడు మీకు అనిపించిందా లేదా కమెంట్స్లో చెప్పండి. సో ఎగ్జాక్ట్గా ఇది 25,000 లెవెల్ క్రాస్ చేసి సస్టైన్ అయింది ఈరోజు. సో రేపు 25,084 టు అబవ్ ఓపెన్ అయింది మండే అంటే అక్కడి నుంచి కూడా నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ ఎక్కడుంది అని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు 25,364 అనేది నెక్స్ట్ కీ లెవెల్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి మండే ఓపెన్ అయ్యేటప్పుడు 25,000 టు అబవ్ హోల్డ్ అయిపోయింది కాబట్టి 25,084 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ క్రాస్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి అయితే చూడాల్సిందే. మీరు ఇక్కడ చూస్తే వాల్యూమ్ మాత్రం హెవీ బుల్లిష్గా అయితే ఉంది. సో 25,084 లెవెల్ అనేది కీ లెవెల్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే డబుల్ బాటమ్ కూడా ఫామ్ అయింది కాబట్టి మొమెంటమ్ నీట్గా ఇట్ వాస్ 252 పాయింట్స్ మూమెంటం అనేది మనకు వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫ్రెష్ హైని టచ్ చేసేసింది. 56,000 అనేది ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీకి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే చాలా బాగా ర్యాలీ చేసింది. అండ్ ఇక్కడ మంత్లీ అండ్ వీక్లీ వన్ డే టైం ఫ్రేమ్ అన్నీ చూస్తే ఈరోజు ఒక్కరోజే 800 పాయింట్స్ మూమెంటం అనేది ఈ బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆర్బీఐ రెపో రేట్ని కట్ చేస్తున్నారని మనకు తెలిసింది కాబట్టి రేట్ కట్ ఉన్నందుకు బ్యాంక్ నిఫ్టీలో మంచి ర్యాలీ వచ్చింది. ఫైనాన్స్ స్టాక్స్లో ర్యాలీ వచ్చింది, రియాలిటీ స్టాక్స్లో ర్యాలీ వచ్చింది. సో మోర్ దెన్ ఆల్ స్టాక్స్లో ఎక్కువగా ర్యాలీ అయితే వచ్చింది. మనం ఇక్కడ చూద్దాము. మిండా కార్ప్ స్టాక్ మనం చెప్పినట్టు ఈరోజు 4% ర్యాలీ చేసింది. సిగ్నేచర్ స్టాక్ 2%, కేఫిన్ టెక్ అయితే 3% ర్యాలీ చేసింది. బ్రైట్ గేట్ స్టాక్ అయితే ఒక టార్గెట్ని ఇచ్చేసింది. అండ్ గోల్డ్ డిజిట్ కూడా 3.92% ర్యాలీ చేసింది. అండ్ బ్రైట్ గేట్ స్టాక్లో చూస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ అనేది మనకి హిట్ అయిపోయింది. కేఫిన్ టెక్లో ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయి సెకండ్ టార్గెట్కి దగ్గరలో ఉంది. హోమ్ ఫస్ట్ అయితే 1.12% ర్యాలీ అయితే చేసింది. వోక్ఫార్మా 2 days బ్యాక్ ర్యాలీ చేసింది. బట్ ఈరోజు కొద్దిగా నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ మనం డిస్కషన్ చేసుకున్న లిస్ట్లో కూడా అన్నీ కూడా ఈరోజు 1%, 2%, 3% ర్యాలీ చేశాయి. సో మనం ఏవైతే 3 weeks నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నామో ప్రతి స్టాక్ కూడా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశాయి. సో మీరు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిన ఒక స్టాక్ అయితే ఉంది. అదే ఆర్కే ఫోక్ స్టాక్. ఇది చూడండి, ఒక రేంజ్ని బ్రేక్అవుట్ చేసింది అండ్ డబుల్ టాప్ ఫామ్ అవుతూ ఈరోజు బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. సో ఇది మనకి 50 పాయింట్స్ టు అబౌవ్ టార్గెట్ మాత్రమే మనకి అబౌవ్ ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మండే ఎలా ఓపెన్ అవుతుందో చెక్ చేసి కమెంట్స్లో చెప్పండి. సో ఇంకోటి, మనం ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినట్టు ఎస్ఆర్ఎఫ్ స్టాక్ని మీరు అబ్జర్వేషన్ చేయండి అన్నాము. సో ఈరోజు ఎస్ఆర్ఎఫ్ స్టాక్ మనకి బ్రేక్ అయిపోయింది. లెవెల్ ఒకటి ఏదైతే ఆల్ టైమ్ హై లెవెల్ ఉందో దాన్ని బ్రేక్ అయింది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్గా 3,094 లెవెల్ క్రూషియల్ ఉండింది. అది బ్రేక్ అయ్యి క్యాండిల్ ఆల్రెడీ ఎస్టర్డే అయింది. అండ్ ఈరోజు వీక్లీ టైం ఫ్రేమ్లో వెరీ బుల్లిష్గా ఉంది. అండ్ మనం దీన్ని వన్ డే టైం ఫ్రేమ్లో కూడా చూస్తే బుల్లిష్గా ఉంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్, ఇవన్నీ కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.